దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవజనులకు, సహోదరులకు ప్రభు నామమున వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఫిబ్రవరి 5వ తారీఖున కువైట్ దేశం నుండి ఇండియా దేశం వెళ్ళడం జరిగిందండి. దేవుడు ప్రయాణం అంతట్లో క్షేమకరంగా నన్ను నా గృహానికి బిడల దగ్గరికి చేర్చి బిడలతో కలిసి సంతోషించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పాప చాలా బలహీనమైందండి. ఆ అమ్మాయికి ముందు నుంచే నొప్పి వస్తుంది, బాధపడుతుంది. అందుకే అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు తొందరగా వచ్చేయని ఏడ్చేసేదండి. సరే ఆ పాప కోసమైనా తప్పకుండా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి చూపిస్తే అమ్మాయికి అపెండిక్స్ పెయిన్ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఒక 15 రోజులు ట్యాబ్లెట్లు వాడినా కానీ ఆమెకి తగ్గలేదండి. అయితే డాక్టర్లు కంగారు పెట్టి ఆపరేషన్ చేసేయాలి అనేసి చెప్పారండి. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆపరేషన్ చేస్తే మళ్ళీ 2-3 నెలలు ఉండిపోవాలి, చిన్న వయసులో ఆపరేషన్ అయితే ఎలాగా అనేసి అనుకున్నాము. అయితే పాస్టర్ గారికి మెసేజ్ పెట్టానండి, అయ్యగారు ఇలా ఉందండి పరిస్థితి అయ్యగారు అనేసి అంటే, అయ్యో అలాగమ్మా మీరు తొందరపడి ఆపరేషన్ చేయించకండి, ఎందుకంటే సెకండ్ ఆప్షన్ చూడనమ్మా, చిన్న పాప కదా ఒకసారి వేరే హాస్పిటల్కి చూపించండి, వారు ఇచ్చిన రిపోర్ట్స్ని మీరు పక్కన పెట్టి ఒకసారి చూపించండి అని చెప్పారండి. నిజంగా దైవజనులకి తెలియచేయడం దేవుడిచ్చిన ఒక మంచి ఆలోచన అనమాట. మేమైతే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించేయాలనే ఆలోచనతోనే ఉన్నాము. కానీ దైవజనులు ఎప్పుడైతే ఒక్క నిమిషం ఆగి దైవజనులు చెప్పినట్లుగా మనము విన్నట్లయితే దేవుడు ఎందుకంటే దేవుని బిడ్డల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు అనమాట. వెంటనే పాషమ్మ గారు అనుకోకుండా ఆవిడ ఫోన్ చేశారండి. పాపకి ఎప్పుడు టచ్లో ఉంటారో. అయితే ఫోన్ చేసి మీరు అర్జెంటుగా కిమ్స్ హాస్పిటల్కి నా దగ్గరికి తీసుకొచ్చేయండి, ఆవిడ అక్కడ అందరూ పీజీ డాక్టర్స్ అందరితో మాట్లాడి ముందే పెట్టించారండి. మేము వెళ్ళేసరికి అప్పుడు వెళ్ళగానే వాళ్ళు మళ్ళీ టెస్టులు చేశారు. ఒకే టెస్ట్ 5-6 సార్లు చేసినా కానీ ఆమెకు అపెండిక్స్ అనేది లోపల లేదు. దేవుడు ఎంత గొప్ప కృప చూపించాడు. వాళ్ళు అన్నారు, లేదండి నేను బయట దేశం వెళ్ళిపోవాలి, పాప ఇబ్బంది పడుతుంది, ఆపరేషన్ చేసేయండి అంటే, ఏమీ లేకుండా ఎలా చేయమంటావు ఆపరేషను, ఏమీ లేదు ఆ అమ్మాయికి, లోపల ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఉందంటే అది ఫుడ్ డైట్లో కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది, మెడిసిన్ వాడితే సరిపోద్ది అన్నారండి. నిజంగా చాలా సంతోషం అయిపోయింది ఆ రోజైతే మాకు. వెంటనే పాషం గారిని కుటుంబాన్ని అంతటినీ అసలు వెళ్ళిన దగ్గర నుండి పాపతోనే అయిపోయిందండి. ఎవరికి పిలిచి కూడా భోజనం పెట్టడం కానీ ఏమీ లేదు. ఎంతో సంతోషంగా అమ్మగారు మీరు వెంటనే వచ్చేయండి పిల్లల్ని తీసుకుని అని రాగానే ఆవిడ ఏంటండి ఎంత సంతోషం అని పాపం మాతో కలిసి దైవజనరాలు మాతో కలిసి సంతోషించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే మమ్మల్ని కూడా వారి యొక్క గృహానికి ఇన్వైట్ చేశారు, చాలా సంతోషించారు. మేమందరం కలిసి దేవుని మహిమపరచడం జరిగింది. చక్కటి కుటుంబాన్ని దేవుడు దైవజనులే కాదండి, దైవజనుల కుటుంబస్తులు కూడా అంతే, ఎంతో ప్రేమాప్యతలు నెమ్మది. నిజంగా దేవుని ప్రేమ నిజంగా వాళ్ళ మధ్యలో ఉందా అని నేను ఎంతో సంతోషించాను అనమాట. లోకస్తులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ లోకస్తులకి దేవుని బిడ్డలకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. వారి అత్తమామలకు మేము ఎవరమో తెలియదు, కానీ వారు ఒకే మాట అన్నారు, దేవుని ప్రేమను బట్టి మన అందరము ఒకటయ్యామని. వారు కూడా చాలా మంచివారండి. మమ్మల్ని మా కుటుంబాన్ని బిడ్డల్ని ఎప్పుడు ఇప్పటికీ కూడా నేను ఇక్కడ ఉన్నా కానీ వారు ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ఉంటారు. దేవుడు చక్కటి దైవజనుల కుటుంబాన్ని చక్కటి సంఘాన్ని నాకు ఇచ్చారు. మీ అందరి ప్రార్థనను బట్టి దేవుడు పాపని స్వస్థపరిచారు. వారు ఇచ్చిన మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ నొప్పి అనేది లేదని చెప్పింది పాప. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశారు. ఆ అమ్మాయి అలా బాధపడుతుంటే నేను ఇక్కడికి రాలేను, కానీ ఆ అమ్మాయి చెప్పింది ఇంక అక్కర్లేదమ్మా హాస్పిటల్కి, నాకు బాగానే ఉంది, చక్కగా నాకు తగ్గిపోయిందని చెప్పిందండి. దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి దేవాతి దేవునికి నేను ఎంతగానో రుణస్థురాలనై ఉన్నాను. అదేవిధంగా తిరిగి ప్రయాణమై కువైట్ దేశం రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి మార్గం అంతట్లో తోడైంది. క్షేమంగా నన్ను మీ మధ్యకి నడిపించడానికి దేవుడు కృప చూపినందుకు దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా ఒక ప్రార్థన రిక్వెస్ట్ అండి, నరేష్ గారి కొరకు మీరందరూ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆయన కూడా వేజా ఇచ్చి మన మధ్యలోనికి దేవుడు నడిపించేలాగా ప్రార్థించేయండి. ఎందుకంటే నాకు 2 ఆడబిడ్డలండి, ఉండడానికి సరైన ఇల్లు లేదు, పిల్లల్ని చదివించుకోవాలి, ఆడపిల్లలు అంటే తెలియని పరిస్థితి కాదు. దేవుడు ఆయన కూడా త్వరలో మన మధ్యకి నడిపించేలాగా దేవుడు గొప్ప కార్యం మా కుటుంబంలో చేసేలాగా మా యొక్క నరేష్ గారి గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.
మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి చెప్పిన సాక్ష్యం బట్టి ఆ కుమార్తెకి అపెండిక్స్ సైడ్ అంటే కంపల్సరీగా ఆపరేషన్ చేయవలసిందే. అది దేవుని యొక్క కృప. ఆ అమ్మాయిని దేవుడు ఎంతగానో దీవించాడు. అందుకనే కాబట్టి ఆ అమ్మాయికి ఆపరేషన్ లేకుండా స్వస్థపరిచాడు దేవుడు. దేవుని గొప్ప కృప, దేవుని మహిమ ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి మీ అందరి ప్రార్థనలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట కోరుచున్నాం. యూత్ వారు పురుషులు ఒకసారి వచ్చినట్లయితే అమ్మాయికి ఇంటి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి స్వదేశం నుంచి పూలు బుకేసి మన సంఘంలో రావాలి.